Good evening, children. Today's our topic globalization. Already we discussed the first part. Okay, now we discuss about the second part, foreign trade and integration of market. Okay, children, look at this picture, children. First, మనం ఈ డిస్కషన్లోకి వెళ్ళే ముందు మనం అసలుకి ఇక్కడున్న పిక్చర్ని డిస్కస్ చేసి తర్వాత ఈ పారాగ్రాఫ్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నారు చిల్డ్రన్? వీ విల్ షిఫ్ట్ దిస్ ఫ్యాక్టరీ టు అనదర్ కంట్రీ, ఇట్ హ్యాస్ బికమ్ ఎక్స్పెన్సివ్ హియర్. ఇక్కడ మనకేం చెప్తున్నాడు? ఇక్కడున్న వాళ్ళ ఫ్యాక్టరీని ఏం చేస్తారంట? షిఫ్ట్ చేస్తారంట. ఎందుకు? ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అని మనం చూసినట్లయితే ఎక్స్పెన్సివ్గా ఉంది అని చెప్తున్నాడు. అంటే ఈ ఫారినర్కి ఏం కావాలి? ఎక్స్పెన్సివ్గా లేకుండా ఆయనకి ఎక్కువగా ప్రాఫిట్ వచ్చే విధంగా ఉండాలి. అలా అయితేనే ఈ ఫారెన్ ట్రేడ్ అన్నది అదర్ కంట్రీస్లో చేస్తారని అర్థం, వాళ్ళ కంట్రీస్ కాకుండా. ఓకే, అయితే ఎందుకు ఇలాగా ఎక్స్పెన్సివ్గా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు ఎందుకు ఎక్స్పెన్సివ్గా ఫీల్ అయ్యారు అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నారు చిల్డ్రన్? హయ్యర్ వేజెస్. వీళ్ళకి కావాల్సింది ఏంటి? లో వేజెస్కి స్కిల్ పర్సనే కానీ నాన్ స్కిల్ పర్సనే కానీ ఏం చేయాలి అని అంటే లో వేజెస్కి వర్క్ చేయాలి కదా. కాకపోతే వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటి అని మనం చూసినట్లయితే వీళ్ళంతా డిమాండ్ చేసింది ఏంటి? హై వేజెస్ కావాలంటున్నారు. అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇంకేం చెప్తున్నారు? బెటర్ కండిషన్ అంటే ఏంటి? వాళ్ళకి స్కూల్స్కి ప్రొవైడ్ చేయమని కానీ, లేకపోతే హాలిడేస్ ఎక్కువగా ఇవ్వాలని కానీ, హెల్త్ కేర్ కానీ, వీటన్నిటిని అవన్నీ ఏంటి? బెటర్ కండిషన్స్ కదా. ఇలాంటివి అన్నీ కూడా మళ్ళీ వర్క్ చేసే ప్లేస్లో కూడా వాళ్ళకి ఎలాంటివి సెక్యూరిటీ కావాలనేసి కోరుతున్నారు. కాబట్టి ఇక్కడ అవన్నీ వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనకు బ్యానర్స్ కనిపిస్తున్నాయి కదా చిల్డ్రన్, ఫ్యాక్టరీ కనిపిస్తుంది, ఇక్కడ మనకి ఫ్యాక్టరీలో వర్క్ చేసే వర్కర్స్ కనిపిస్తున్నారు. వాళ్ళ యొక్క ఏమని వాళ్ళు కావాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా వాళ్ళ బ్యానర్స్ మీద వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి అక్కడికి ఆ ఫ్యాక్టరీ పెట్టిన ప్రొడ్యూసర్కి అవి ఎలా కనిపిస్తుంది? ఎక్కడ ఉన్న కండిషన్ ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటున్నాడు? తన ఫ్యాక్టరీని షిఫ్ట్ చేసుకుంటా అంటున్నాడు. ఎందుకోసం? లో వేజెస్కి వర్క్ చేసేవాళ్ళు, తర్వాత బెటర్ కండిషన్స్ ఆడకుండా ఉండే వాళ్ళ కోసం అనేసి ఆయన షిఫ్ట్ చేసుకుంటాడని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం ఫారెన్ ట్రేడ్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫారెన్ ట్రేడ్ అండ్ ఇంటిగ్రేషన్ మార్కెట్. A long time, trade has been the main channel for connecting countries. చిల్డ్రన్, అసలుకి కంట్రీస్ అన్నవి ఒక కంట్రీ నుంచి అనదర్ కంట్రీ అసలుకి ట్రావెల్ చేయడానికే కానీ, లేకపోతే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కనెక్షన్ ఉండటానికే కానీ అసలు మెయిన్ ఛానల్ ఏంటి అని మనం చూసినట్లయితే అది ట్రేడ్ వల్లనే జరిగింది అని చెప్తున్నాడు అనమాట. అది కూడా ఎక్కడ నుంచి ఎంత కాలం నుంచి జరుగుతుందంటే లాంగ్ టైం అంటున్నాడు. ఎప్పుడు లాంగ్ టైం అని మనం చూసినట్లయితే మనకి హిస్టరీ గురించి మాకు తెలుసు అని చెప్తున్నాడు కదా చిల్డ్రన్. మన హిస్టరీలో మనం చూసినట్లయితే మనం చదువుకున్నది మనల్ని ఒకసారి గుర్తు తెచ్చుకోమంటున్నాడు. అదే ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ హిస్టరీ యూ వుడ్ హ్యావ్ రీడ్ అబౌట్ ద ట్రేడ్ రూట్స్ కనెక్టింగ్ ఇండియాకి ఎలాగ ట్రేడ్ రూట్ అన్నది కనెక్ట్ అయ్యి ఉన్నదో ఒకసారి మనల్ని రిమెంబర్ చేసుకోమని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే నాట్ ఓన్లీ ఇండియా చిల్డ్రన్, సౌత్ ఏషియా టు మార్కెటింగ్ బోత్ ఇన్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ఉన్న ఏ కంట్రీస్ అన్నిటికీ కూడా ఈ కనెక్షన్ అన్నది ఈ కంట్రీస్కి ఎలా జరిగిందంటే ట్రేడ్ వల్లే జరిగింది అని చెప్తున్నాడు. అది ఎలా జరిగింది అని మనం చూసినట్లయితే అండ్ ఎక్స్టెన్సివ్ ట్రేడ్ అంటే చాలా బిగ్గా జరిగింది, పెద్ద మొత్తంలో ట్రేడ్ అన్నది జరిగింది అని చెప్తున్నాడు. దట్ టుక్ ద ప్లేస్ అలాంగ్ దీస్ రూట్స్. అలా ట్రేడ్ జరగటం వల్లే ఈ రూట్స్ అన్నాయి ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ఏర్పడ్డాయని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్, మనం హిస్టరీలో చూసినట్లయితే ఆల్ ఇద్రిసి ఆయన ఏం చేశాడు? మ్యాప్ పాయింటింగ్ అన్నది ఫస్ట్గా మ్యాప్ రూటింగ్కి వేసుకున్నారు ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే లాంగ్ టైం అంటే మనకు తెలుసు ఆల్రెడీ బ్యాబిలోన్ సివిలైజేషనే కానీ, ఈజిప్ట్ సివిలైజేషనే కానీ, తర్వాత హరప్పా మొహంజోదారో సివిలైజేషనే కానీ, తర్వాత వచ్చేసి సింధ్ సివిలైజేషనే కానీ మనం చూసినట్లయితే ఏమవుతుంది?
అవి బిఫోర్ క్రైస్ట్కి ముందే ఏర్పడిన సివిలైజేషన్స్. అవి 200 years ఎగోనే కదా. అయితే ఆ టైమింగ్లోనే ట్రేడ్ అన్నది జరిగింది. ఇండియా నుంచి మనకి మెస్కొటోమియా తర్వాత వచ్చేసేసి సింధ్ సివిలైజేషన్ టైమింగ్లో మనం ఎక్కడి నుంచి చేసుకున్నామని చెప్పుకుంటాం. మన ఇండియా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోమ్కి మనము ట్రేడ్ అన్నది చేసాం కదా. అలాగనే ఈ ట్రేడ్ అన్నది జరగటానికి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఎప్పుడో లాంగ్ టైం నుంచే స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అవటమే కాకుండా అలా స్టార్ట్ అవటానికి కారణం ఏంటి అని అంటే అసలుకి మెయిన్ ఛానల్గా ట్రేడ్ వల్లనే ఈ కంట్రీస్ అన్నీ కూడా కనెక్టింగ్ అన్నాయి జరిగాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే చిల్డ్రన్, యూ వుడ్ ఆల్సో రిమెంబర్ దట్ ఇట్ వాజ్ అ ట్రేడింగ్ ఇంట్రెస్ట్ విచ్ అట్రాక్టెడ్ వేరియస్ ట్రేడ్ కంపెనీస్ సచ్ యాజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు ఇండియా. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి కూడా మనకి నాట్ ఓన్లీ దిస్ లాంగ్ టైమ్ ట్రేడ్, ఈ లాంగ్ టైంలో ట్రేడ్ ఎలా జరిగిందన్నదే కాకుండా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరిది చిల్డ్రన్ మనం చూసినట్లయితే అది బ్రిటిషర్స్ది కదా. అలాంటి యూరప్ నుంచి కూడా మన ఇండియాకి ట్రేడ్ చేయటం కోసమనే వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, అసలుకి ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే పెద్ద కంపెనీ, యూరోపియన్ కంపెనీస్, అలాంటి కంపెనీస్ కూడా మన ఇండియా కోసం అనేసి వచ్చాయి. అలాగా ఎందుకు వచ్చాయి అని అంటే ట్రేడ్ కోసమనే వచ్చింది. అసలుకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు వచ్చింది ఇండియాకి అంటే ట్రేడ్ కోసం వచ్చింది. ఇలాగ ట్రేడ్ కోసమనే వచ్చాయి అనేసి మనకి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాట్ ఈజ్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ అ ఫారెన్ ట్రేడ్. అసలుకి ఫారెన్ ట్రేడ్ యొక్క బేసిక్ ఫంక్షన్స్ ఏంటో మనకు చెప్తున్నాడు. చిల్డ్రన్, అసలుకి ట్రేడ్ అన్నది ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి మీనింగ్ అని మనం చూసినట్లయితే ట్రేడ్ ఆఫ్ ఏ కంట్రీ విత్ అనదర్ కంట్రీ. ఏదైనా కంట్రీ ఒక కంట్రీ లోపల కాకుండా కంట్రీ బయట వేరే కంట్రీతో ట్రేడ్ అన్నది జరిగితే దాన్ని మనం ఫారెన్ ట్రేడ్ అని చెప్పుకుంటాం. ఓకే, అయితే చిల్డ్రన్ ఈ వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే టు పుట్ ఇట్ సింప్లీ ఫారెన్ ట్రేడ్ క్రియేట్స్ an opportunities for the producers to reach బియాండ్ ద డొమెస్టిక్ మార్కెట్స్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, డొమెస్టిక్ మార్కెట్స్ అంటే మనం చూసినట్లయితే చిల్డ్రన్ 90% ఏంటి మీనింగ్ అని మనం చూసినట్లయితే ఇప్పుడు మన కంట్రీ ఉంది, మన కంట్రీ లోపల జరిగే మార్కెటింగ్ వచ్చేసేసి మనకి డొమెస్టిక్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ ప్రొడ్యూసర్స్కి ఎప్పుడైతే ఈ ఫారెన్ ట్రేడ్ వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు, క్రియేట్ an ఆపర్చునిటీస్ అంటున్నాడు. అంటే అదేం చేస్తుంది, కేవలం కంట్రీ లోపల మాత్రమే జరిగితే వాళ్ళకి తక్కువ బెనిఫిట్స్ వస్తాయి. కానీ ఎక్కువ ఆపర్చునిటీస్ ఏంటి అంటే కంట్రీ లోపల జరిగేదే కాకుండా బయట కంట్రీస్కి, బయట ఎన్ని కంట్రీస్ ఉంటే అన్ని కంట్రీస్కి పంపించే యొక్క క్రియేటివిటీని ఏది ఇస్తుంది అని అంటే ఫారెన్ ట్రేడ్ ఇస్తుంది. కాబట్టి ప్రొడ్యూసర్స్కి ఏం కలుగుతుంది అని అంటే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ దొరుకుతాయి, అంటే ఎక్కువగా వర్క్ అన్నది దొరుకుతుంది. కేవలం మన కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఉన్న పీపుల్ అందరికీ అవసరమైన వాటిని అన్నిటినీ ఇచ్చిందే కాకుండా వాళ్ళు ఇంకా ప్రొడ్యూస్ చేయగలుగుతారు అనుకుంటే వాటిని అన్నిటినీ కూడా బయట ట్రేడ్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, సిమిలర్లీ ఫర్ ద బయర్స్ ట్రేడ్ ఎక్స్పాండ్స్ ద choice of goods beyond what the domestically produced. Foreign trade thus the result in continuing the markets or integration of markets in different countries. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది చిల్డ్రన్, ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే బయర్స్ అంటే ఎవరు, కొనుగోలుదారుడు అంటే మనలాంటి వాళ్ళు. ఓకే, అయితే మనలాంటి వాళ్ళు కోరుకునే వాటిని చూస్ ఆఫ్ గూడ్స్ అని చెప్తున్నాడు కదా. అంటే మనం ఏవైతే కోరుకుంటామో అలాంటి వాటిని ప్రొడ్యూస్ చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే కూడా అసలుకి ఫారెన్ ట్రేడ్ వల్ల ఇవే కాకుండా ఇంకా ఏం జరుగుతుంది అంటున్నాడు అంటే బయట కంట్రీస్లో వాటిని పంపించటం వల్ల ఇంకా ఎక్కువగా బెనిఫిట్స్ వస్తాయి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అదే కాకుండా ఏమని చెప్తున్నాడంటే ఫారెన్ ట్రేడ్ దస్ ద రిజల్ట్. ఏంటి ఆ రిజల్ట్ అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దేన్ని మెయింటైన్ చేస్తారు ఎంఎన్సీస్ అని మనం చూసినట్లయితే ప్రైస్ని, క్వాలిటీని, డెలివరీని అండ్ లేబర్
యొక్క కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా అంటే చీప్ లేబర్గా వస్తున్నారా, మళ్ళీ డెలివరీ కరెక్ట్ టైంకి వెళ్తుందా, అలాగే క్వాలిటీ క్లాత్ కానీ లేకపోతే ఫుట్వేర్సే కానీ స్పోర్ట్స్ ఐటమ్సే కానీ కంప్యూటర్సే కానీ ఫోన్సే కానీ ఇవన్నీ క్వాలిటీ మెయింటైన్ ఉన్నాయా అవన్నీ కూడా చూసుకుంటారు కదా. అలాగా చిన్న స్మాల్ వాటికి డొమెస్టిక్ మార్కెట్స్లో ఏవైతే వాళ్ళు తయారు చేస్తారో వాటికి వీళ్ళు బ్రాండ్ నేమ్ ఇచ్చుకొని వీళ్ళ బ్రాండ్ నేమ్ వల్ల అలా క్వాలిటీగా ఉన్న వాటికి ఏం చేస్తారు, ఒక ప్రైజ్ అన్నది వాళ్ళు ఆల్రెడీ దానికి ఇస్తారనమాట. ఓకే, దాన్ని బట్టి ఏమవుతుందని చెప్తున్నాడు, ఒక కంట్రీలో బయర్స్ దీన్ని ఇష్టపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయర్ వచ్చేసేసి ఒక ల్యాప్టాప్ని ఇష్టపడుతున్నారు అనుకోండి, అదే కంపెనీ యొక్క ల్యాప్టాప్స్ని ప్రిపేర్ చేసి ఆ కంట్రీలో మాత్రమే కాకుండా అదర్ కంట్రీస్కి, అంటే ఇక్కడ ఇష్టపడుతున్నారంటే అదర్ కంట్రీస్లో కూడా ఇష్టపడతారని అర్థం కదా. కాబట్టి అలాగ వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటున్నాడు, దాని యొక్క ట్రేడ్ అన్నది ఎక్కువగా ఎక్స్పెండేషన్ అవుతుందని చెప్తున్నాడు. అదే కాకుండా ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది అని అంటే కొన్నిసార్లు ఇవన్నీ కూడా ఏవైతే స్మాల్ డొమెస్టిక్ మార్కెట్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా కంటిన్యూ చేసేసేయచ్చు అంటున్నాడు. అలాగే కొన్నిసార్లు వాటన్నిటిని కూడా ఇంటిగ్రేషన్ ఒకటిగా కూడా మార్చవచ్చును అనేసి చెప్తున్నాడు అనమాట. అవి ఎక్కడికి అని అంటే డిఫరెంట్ కంట్రీస్కి కూడా పంపించవచ్చు అని చెప్తున్నాడు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కింద ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాన్ని చూద్దాం. ఫోర్డ్ మోటార్స్ అండ్ అమెరికన్ కంపెనీ. ఇక్కడ మనకి ఆ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఫోర్డ్ మోటార్స్ గురించి చెప్తున్నాడు. ఇది వచ్చేసి అమెరికన్ కంపెనీ అని చెప్తున్నాడు. ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ లార్జెస్ట్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ప్రొడక్షన్ స్ప్రెడ్ ఓవర్ 26 కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ మొత్తంలోనే ఎన్ని చోట్ల దీని యొక్క అమెరికన్ కంపెనీ యొక్క ప్రొడక్షన్ ఉంది అని చూసినట్లయితే 26 కంట్రీస్లో ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది కదా. అలాగే అసలుకి ఈ ఫోర్డ్ మోటార్స్ మన ఇండియాకి ఎప్పుడు వచ్చింది అని మనం చూసినట్లయితే ఫోర్డ్ మోటార్స్ కేమ్ టు ఇండియా ఇన్ 1995 అండ్ స్పెంట్ 17 crores టు సెటప్ ఏ లార్జ్ ప్లాంట్ నియర్ చెన్నై. అలాగే 70 crores దాకా కూడా మన దగ్గర ఇన్వెస్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది. అది కూడా ఆ ప్లాంట్ ఎక్కడ పెట్టారు, వాళ్ళ ఆర్గనైజేషన్స్ వాళ్ళ కంపెనీస్ ఎక్కడ పెట్టారు అని మనం చూసినట్లయితే అవి చెన్నైలో పెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఈ ఫోర్డ్ మోటార్స్ దేంతో టైప్ పెట్టుకున్నట్లు కనిపిస్తుంది, ఇక్కడ మనకి కొలాబరేషన్ విత్ మహేంద్రతో టైప్ పెట్టుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి అది టైప్ పెట్టుకున్న తర్వాత ఏం జరిగిందంటున్నాడు, ఏ మేజర్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ జీప్స్ అండ్ ట్రక్స్. ఇది చాలా వరకు లార్జ్ వెహికల్స్ తర్వాత బిగ్ వెహికల్స్ మనం చూస్తాం కదా, అలాంటి వెహికల్స్ ట్రక్సే కానీ లారీసే కానీ జీప్సే కానీ ఇవన్నీ కూడా మహేంద్రవి మనం ఎక్కువగా బ్రాండ్ నేమ్ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి మహేంద్రతో టైప్ అయినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే బై ద ఇయర్ 2004 ద ఫోర్డ్ మోటార్స్ వాజ్ సెల్లింగ్ 27,000 కార్స్ ఇన్ ద ఇండియన్ మార్కెట్ అని చెప్తున్నాడు. అంటే 1995లో ఇది మన ఇండియాకు వస్తే ఈ ఫోర్డ్ మోటార్స్ 2002 కల్లా ఏమైంది, 2004 కల్లా ఏమైంది 27 కార్స్ దాకా ఇండియన్ మార్కెట్లో సేల్ అయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆ తర్వాత మనకి ఇంకేం చెప్తున్నాడు, 2004లోనే మళ్ళీ వైల్ 24,000 కార్స్ వర్ exported from India to South Africa, Mexico and Brazil. ఈ కంట్రీస్కి అది ఎక్స్పోర్ట్ చేసినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది కదా. అసలుకి వీళ్ళ యొక్క ఏంటి, ఇండియాకి ఎందుకు అసలుకి ఈ కంపెనీ వచ్చింది అని మనం చూసినట్లయితే దేనికోసం అసలుకి ఇండియాకి వచ్చారని మనం చూసినట్లయితే ద కంపెనీ వాంట్స్ టు డెవలప్ ఫోర్డ్ ఇండియా యాజ్ ఏ కాంపోనెంట్ సప్లై. అంటే అసలుకి వేరే దేశాలకు విడి భాగాలను ఏవైతే ఉంటాయో ఇంజిన్ కానీ తర్వాత వచ్చేసేసి వీల్స్ కానీ అలాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాటిని వేరే కంట్రీస్కి అసలుకి సెండ్ చేసి ఎక్స్పోర్ట్ చేయటానికి తర్వాత సప్లై చేయటానికి మన ఇండియానే ఉండాలి అన్నట్లుగా వాళ్ళు కోరుకున్నారనమాట.
అదే ఇక్కడ మనం చూసినట్లయితే కాంపోనెంట్ సప్లై బేస్ ఫర్ ఇట్స్ అదర్ ప్లాన్స్ అక్రాస్ ద గ్లోబల్ అని చెప్తున్నాడు. అంటే వరల్డ్ మొత్తానికి, ప్రపంచం మొత్తానికి కూడా సప్లై ఎక్కడి నుంచి జరగాలంటే ఇండియా నుంచే జరగాలి అన్నదే వీళ్ళ యొక్క ఎయిమ్ అనమాట. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్యాసేజ్ని బట్టి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు కదా, వుడ్ యూ సే ఫోర్డ్ మోటార్స్ ఈజ్ యాన్ ఎంఎన్సీ వై అనేసి మళ్ళీ అడుగుతున్నాడు. అవును, ఫోర్డ్ మోటార్స్ వచ్చేసి ఎంఎన్సీ కంపెనీసే కదా. ఎస్, వీ క్యాన్ సే ఫోర్డ్ మోటార్స్ ఈజ్ యాన్ ఎంఎన్సీ because its production units have spread over 26 countries of the world. This is the most important feature of an MNCs కదా అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి 26 కంట్రీల దాకా కూడా ఆ ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి అంటే అది ఈ అమెరికన్ కంపెనీ వచ్చేసి ఎంఎన్సీ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వాట్ ఈస్ ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, హౌ మచ్ డిడ్ ఫోర్డ్ మోటార్స్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా కదా. అసలుకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, తర్వాత వచ్చేసి మన ఇండియాలో వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు, ఇన్వెస్ట్ చేశారు అనేసి మనల్ని అడుగుతున్నాడు కదా. అసలు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే ప్రైవేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బై ఆర్గనైజేషన్స్ ఆఫ్ one country into those of another countries is called foreign investment. అంటే మనం ఏమని చెప్పుకున్నాము, ఒక కంట్రీలోని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి, వేరే కంట్రీస్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి అంటే అవి ఇన్వెస్ట్ చెయ్యమనేసి వేరే కంట్రీస్ని కోరతాయి అన్నమాట. దీన్నే మనం ఏమని చెప్పుకుంటున్నామంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేసి చెప్పుకుంటున్నాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ అనుకోండి, మన కంట్రీలో ఉన్న మహేంద్ర ఆర్గనైజేషన్స్ ఉంది కదా, ఆ మహేంద్ర ఏం చేసినట్లు ఇన్వెస్ట్ పెట్టమనేసి అమెరికన్ కంపెనీస్ని, ఫోర్డ్ మోటార్స్ని మనం అడిగితే వాళ్ళు వచ్చి మన కంట్రీలో ఇన్వెస్ట్ చేయటమే అనమాట. అలాగా మన కంట్రీలో ఫోర్డ్ మోటార్స్ ఎంతగా ఇన్వెస్ట్ చేశాయి అని మనం చూసినట్లయితే 17 crores ఇన్వెస్ట్ చేసినట్లుగా మనకి ఈ పారాగ్రాఫ్లో కనిపిస్తుంది కదా. By setting up their production plants in India, MNCs such as Ford Motors tap the advantages not only for the large markets the countries such as India provide, but also the lower cost of ప్రొడక్షన్ ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ అనేసి అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏం అడుగుతున్నాడు, ఫోర్డ్ మోటార్స్ అన్నది ఎంఎన్సీ కంపెనీ కదా, అలాంటిది ఎంఎన్సీ కంపెనీస్ అంటే అది లార్జ్ యూనిట్ కదా. అలాంటి లార్జ్ యూనిట్ ఉన్న కంపెనీస్ అడ్వాంటేజెస్ కేవలం లార్జ్ మార్కెట్లో ఉన్న కంట్రీస్లో పెట్టడం వలన, లేకపోతే ఇండియా అన్నది కొంచెం డెవలపింగ్ కంట్రీయే కదా, కాబట్టి డెవలపింగ్ కంట్రీస్లో లోవర్ కాస్ట్ ప్రొడక్షన్స్ వాటికి కూడా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అనేసి మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దీని ఆన్సర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అని మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం దీనికి ఆన్సర్గా మనం చూసినట్లయితే 90% ఏంటిది, ఎంఎన్సీస్ సెటప్ ప్రొడక్షన్. అసలుకి ప్రొడక్షన్స్ జరగటానికి ఏవి సెట్ చేస్తాయి అంటే ఎంఎన్సీసే సెటప్ చేస్తాయి కాబట్టి కంపెనీస్ని వాటి యొక్క మొత్తం కూడా ఏవి తీసుకుంటాయి అని మనం చూసినట్లయితే ఆ పోర్షన్ని మొత్తం ఎంఎన్సీసే తీసుకుంటాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం సెకండ్ పాయింట్ చూసినట్లయితే వేర్ ఇట్ ఈజ్ క్లోజ్ టు ద మార్కెట్, అవి మార్కెట్కి దగ్గరలో ఉన్నాయా లేదా అని చూసుకొని ఎంఎన్సీస్ కంపెనీని పెడతాయి అన్నమాట. అలాగే మనం చూసినట్లయితే వేర్ ద స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ ఈజ్ అవైలబుల్ అట్ లో కాస్ట్. ఒకవేళ అక్కడ స్కిల్ పర్సనే కానీ అన్స్కిల్ పర్సనే కానీ స్కిల్లే ఉండని స్కిల్ లేకపోని కానీ వాళ్ళకి ఎవరు కావాలి అని మనం చూసినట్లయితే లో వేజెస్కి వర్క్ చేసే లేబర్ కావాలి. అలాంటి లేబర్ కూడా వీళ్ళకి దొరుకుతారనమాట ఇట్లాంటి ఏరియాస్లో. అలాగే మనం చూసినట్లయితే వేర్ ద అవైలబిలిటీ ఆఫ్ అదర్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ అస్యూమ్డ్. అంటే ఏంటి మనం చూసినట్లయితే ఫ్యాక్టరీస్కి కావలసిన రా మెటీరియల్ అంతా కూడా వీళ్ళకి ఇక్కడ నుంచి దొరకవచ్చు. అలాగే మనం చూసినట్లయితే
ఇవన్నీ కూడా ఈ ఈ పాలసీస్ కింద వస్తాయి కాబట్టి లో కాస్ట్కి ప్రొడక్షన్ కూడా వీళ్ళకి బెనిఫిట్గానే కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, వై డూ యూ థింక్ వుడ్ ద కంపెనీ వాంట్స్ టు డెవలప్ ఇండియా యాజ్ ఎ బేస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ car components for its global operation? Discuss the following factors. ఇక్కడ మనకి క్వశ్చన్స్లో ఏమని అడుగుతున్నాడు, అసలుకి వరల్డ్ త్రూగానే మనం చూసినట్లయితే ఇండియాని ప్రొడక్షన్ ఇచ్చే ఒక ఆర్గనైజేషన్గా డెవలప్ చేయాలనేసి ఫోర్డ్ మోటార్స్ అనుకుంది కదా. అలా అనుకోవడానికి అసలుకి ఏంటి అసలుకి అన్నది డిస్కషన్, ఈ ఆపరేషన్ ఏంటి అన్నది డిస్కస్ చేయమనేసి మళ్ళీ అడుగుతున్నాడు. ఇందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏలో ఏమని అడుగుతున్నాడు, కాస్ట్ ఆఫ్ లేబర్ అండ్ అదర్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. దీనికి ఆన్సర్ మనం చూసినట్లయితే, ఫస్ట్గా మనం చూసినట్లయితే ఈ డిస్కషన్లో లో కాస్ట్ లేబర్ అని మనం చూసినట్లయితే వేజెస్ అండ్ సాలరీస్ ఆర్ మచ్ లోవర్ ఇన్ ఇండియా కంపేర్ టు డెవలప్డ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీ మనది ఇండియా కాబట్టి డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే మన ఇండియాలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మన దగ్గర తక్కువ వేజెస్కి సాలరీస్కి లేబర్ దొరుకుతారు. దాన్నే మనం కాస్ట్ ఆఫ్ లేబర్ కింద మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఏం చెప్తున్నాడు, అదర్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. అదర్ రిసోర్సెస్ వచ్చి మనం చూసినట్లయితే రా మెటీరియలే కానీ, తర్వాత పవరే కానీ, అది కరెంటే కానీ, ఇవన్నీ కూడా మనకి మన ఇండియాలో చీప్గా దొరుకుతాయి కాబట్టి వాళ్ళకి బెనిఫిట్సే వస్తాయని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం బి క్వశ్చన్ చూసినట్లయితే, ద ప్రజెన్స్ ఆఫ్ సెవరల్ లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ హూ సప్లైస్ ఆటో పార్ట్స్ టు ఫోర్డ్ మోటార్స్ అనేసి మనల్ని అడుగుతున్నాడు. అంటే ఫోర్డ్ మోటార్స్కు వివిధ విడి భాగాలను ఎవరు సప్లై చేస్తారు అనేసి మనల్ని అడుగుతున్నాడు. ఆ సప్లై చేసే వాళ్ళ గురించి చెప్పమని అడుగుతున్నాడు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు సప్లై చేస్తారు అని మనం చూస్తుంటే, దేర్ ఆర్ మెనీ కంపెనీస్ విచ్ manufactures various auto parts because of their lower cost of operation. ఇక్కడ మన ఇండియాలో వచ్చేసి మనం చూసినట్లయితే ఈ ఇలాంటి కంపెనీస్ చిన్న చిన్న పార్ట్స్ని ప్రొడక్షన్ ఇచ్చే కంపెనీస్ చాలా ఎక్కువ కంపెనీస్ ఉంటాయి. అలాగే మనం చూసినట్లయితే అవి చాలా లో కాస్ట్లోనే ఉంటాయి కాబట్టి ఆ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, దీస్ కంపెనీస్ సప్లై వేరియస్ పార్ట్స్ అట్ లో ప్రైస్కే అవన్నీ కూడా సప్లై చేస్తాయి కాబట్టి వీళ్ళకి ఇవన్నీ కూడా దొరకటం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫోర్డ్ మోటార్స్కి అని చెప్పొచ్చు అనమాట. క్లోజ్నెస్ టు ఏ లార్జ్ మెంబర్ ఆఫ్ బయర్స్ ఇన్ ఇండియా అండ్ చైనా. దీనికి మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఏం లేదు, మనకి ఇండియా అండ్ చైనాలో మనం పాపులేషన్ ఎక్కువ అని చెప్పుకుంటాం కాబట్టి ఇండియా చైనాలో ఉన్న పాపులేషన్ వరల్డ్ త్రూ పాపులేషన్తో చూసినట్లయితే 30% పాపులేషన్ మన ఇండియా చైనాలోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఓకే, కాబట్టి ఇంత పాపులేషన్ ఉంది కాబట్టి మార్కెట్స్ కూడా ఏమవుతాయి అని అంటే ఎక్కువ మార్కెట్స్ మనకి కనిపిస్తాయి. కాబట్టి మేకింగ్ ఏ ప్రొడక్షన్ బేస్ ఆన్ ఇండియా ప్రొవైడ్ ఈజీ యాక్సెస్ టు దీస్ టూ మార్కెట్స్. ఇలాంటి వాటి వల్ల అలాగే ఇండియన్ గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉంటాయంటే, ద పాలసీస్ ఆర్ ఫేవరబుల్ టు ద ఎంఎన్సీస్ కంపెనీస్కి ఎక్కువగా ఫేవరబుల్గా ఉంటాయి ఇండియన్ మార్కెట్. ఎందుకు అని అంటే ఎంఎన్సీస్ కంపెనీస్ రావటం వల్ల ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి కాబట్టి ఇండియన్స్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి పాలసీస్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇన్ వాట్ వే విల్ ద ప్రొడక్షన్ ఆఫ్ కార్స్ బై ఫోర్డ్ మోటార్స్ ఇన్ ఇండియా లీడ్ టు ఇంటర్లింకింగ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేసి మనల్ని అడుగుతున్నాడు. అంటే ఫోర్డ్ మోటార్స్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ ఎలా ఉన్నది ఇండియాలో ఇంటర్లింకింగ్ వేరే కంపెనీస్తో అనేసి మనల్ని అడుగుతున్నాడు కదా. ఎలా ఉంది అని మనం చూసినట్లయితే, ద కంపెనీ ఈజ్ మేకింగ్ ఇంజన్స్ అండ్ బాడీ అట్ ఇట్స్ ప్లాంట్. ఈ ప్లాంట్స్లో మనం చూసినట్లయితే ఈ ఫోర్డ్ మోటార్స్ ఏం తయారు చేస్తుందని మనం చూసినట్లయితే ఇంజన్ని అలాగే కార్ బాడీస్ని కూడా ప్రిపేర్ చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. it is process other companies from various supplies which operate in India. Every design some of the new models
హ్యాస్ బీన్ డన్ ఇన్ ఇండియా. అలాగే ఏవైతే న్యూ మోడల్స్ ఉంటాయో ఆ న్యూ మోడల్స్ని కూడా ప్రిపేర్ చేసే విధంగా ఇండియా కనిపిస్తుంది. అలాగే వేరే ఏవైతే సప్లై చేయాలో చిన్న చిన్న భాగాలను యూనిట్స్ని కూడా ఆపరేట్ చేసేవాళ్ళు, అలాగే వాటిని పంపించేవాళ్ళు, ఆ కంపెనీస్ కూడా దగ్గరలోనే వీళ్ళకి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో ఇండియా ఈజ్ ప్రొవైడ్ ఏ పర్ఫెక్ట్ బేస్ ఫర్ ఆల్ ద ఆపరేషన్ రిలేటెడ్ to production of cars for the Ford Motors. Hence it can be based the proper interlinking of production is happening in India for this company. కాబట్టి ఈ కంపెనీకి వేరే ఒక కంపెనీస్తో ఇంటర్లింకింగ్తో ఈ తను అనుకున్న ప్రొడక్షన్ మొత్తం కూడా ప్రిపేర్ చేయగలిగే కెపాసిటీ మన ఇండియాలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇన్ వాట్ వే ఈజ్ యాన్ ఎంఎన్సీస్ డిఫరెంట్ ఫర్ అదర్ కంపెనీస్. మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఎంఎన్సీస్ కంపెనీస్కి తర్వాత అదర్ కంపెనీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేసి మనల్ని అడుగుతున్నాడు. ఏంటి అని మనం చూసినట్లయితే అండ్ ఎంఎన్సీస్ డస్ డిఫరెంట్ ఆపరేషన్ రిలేటెడ్ టు ఇట్స్ బిజినెస్ అట్ డిఫరెంట్ లొకేషన్ అక్రాస్ ద గ్లోబల్ మొత్తంలోని వరల్డ్ త్రూలోనే మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసిన దాంట్లో ఫోర్డ్ మోటార్సే 22 కంట్రీస్తో ప్రొడక్షన్ రిలేషన్షిప్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగా ఎంఎన్సీస్ కంపెనీస్కి ఎన్నో కంట్రీస్తో రిలేషన్షిప్ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది కదా. అలాగే మనం చూసినట్లయితే అదర్ కంపెనీస్కి మనం చూసినట్లయితే అదర్ కంపెనీస్ లిమిటెడ్ దేర్ ఆపరేషన్ టు ఏ సింగిల్ కంట్రీ ఆర్ టు ఏ ఫ్యూ కంట్రీస్. అదర్ కంపెనీస్ అయితే ఒక కంట్రీతోనో లేకపోతే 2, 3, 4 కంట్రీస్తో మాత్రమే వాటికి రిలేషన్షిప్ ఉంటుంది. కానీ ఎంఎన్సీస్కి ఎక్కువ కంట్రీస్తో రిలేషన్షిప్ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇలా ఉండటం వల్ల ఏం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు, బై డూయింగ్ సో అండ్ ఎంఎన్సీస్ ఏబుల్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ ఆల్సో ఆఫ్ రైజ్ యాక్సెస్ టు ద ఇంపార్టెంట్ మార్కెట్. అసలుకి ఇంపార్టెంట్ మార్కెట్గా ఎంఎన్సీస్కి ఉన్న కంపెనీస్ మారిపోతాయి కాబట్టి వాళ్ళకి బెనిఫిట్స్ కానీ తర్వాత వచ్చేసేసి అడ్వాంటేజెస్ కానీ బాగా కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏ కంపెనీస్కి ఏవైనా కానీ వాళ్ళకి బాడీసే కానీ ఇంజన్సే కానీ కావాలంటే వాళ్ళ కంపెనీస్ వరల్డ్ త్రూ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి సప్లై చేసుకోవడం చాలా ఈజీగా, అలాగే ఆ ఏరియాలో ఉన్నవి చాలా లో కాస్ట్కే వీళ్ళకి వస్తాయి కాబట్టి అది చాలా ఈజీగా అనిపించేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అది ఇంపార్టెంట్ మార్కెట్గా మారిపోవచ్చు. దిస్ మే నాట్ బీ పాసిబుల్ ఫర్ అదర్ కంపెనీస్. అలాగా అదర్ కంపెనీస్కి పాసిబిలిటీ ఉండకపోవచ్చు. ఎందుకు ఉండదు అని అంటే అది ఓన్లీ సింగిల్ కంట్రీ కానీ లేకపోతే ఫ్యూ కంట్రీస్తో మాత్రమే రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి అక్కడ అన్ని పార్ట్స్ దొరకపోవచ్చు, అన్ని పార్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేకపోవచ్చు. ఇదే ఎంఎన్సీస్కి అదర్ కంపెనీస్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, nearly all major multinationals are America, Japan or European, such as Nike, Coca-Cola, Pepsi, Honda, Nokia. Can you guess why అనేసి మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు, దాదాపుగా అన్ని ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా అమెరికా, యూరప్ తర్వాత జపాన్కి చెందినవే. ఎందుకు ఇలా ఉన్నాయి అంటే మనం ఇండియా ఎందుకు లేదో ఊహించగలుగుతావా అనేసి మనల్ని గెస్ చేయమనేసి అడుగుతున్నాడు. ఎందుకని మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు అసలు 16th సెంచరీలో ఏమైంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నది స్టార్ట్ అయింది కదా. కాబట్టి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బిగాన్ ఫ్రమ్ యూరప్ అండ్ దెన్ స్ప్రెడ్ టు అమెరికా. తర్వాత ఆ రెవల్యూషన్ ఎక్కడికి స్ప్రెడ్ అయింది అని అంటే అమెరికాకి స్ప్రెడ్ అయింది. అండ్ లేటర్ టు జపాన్, తర్వాత జపాన్కి కూడా స్ప్రెడ్ అయింది. బై ద టైమ్ ఆఫ్ ఇండియా బికమ్ ఇండిపెండెన్స్ కోసమని మనం ఎదురు చూస్తున్న టైమింగ్, తర్వాత ఇండిపెండెంట్ మనం అప్పుడే తెచ్చుకున్న టైమింగ్ కూడా చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత మనం తర్వాత సెంచురీస్లో 19th సెంచరీ దగ్గరకు వచ్చేళ్ళకి మెనీ కంపెనీస్ ఆఫ్ దీస్ కంట్రీస్ హ్యాడ్ ఆల్రెడీ బికమ్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్. ఈ కంట్రీస్ ఏవైతే మనం చెప్పుకుంటున్నామో యూరోపియన్ కంట్రీస్లో ఉన్న కంపెనీసే కానీ, తర్వాత అమెరికాలో ఉన్న కంపెనీసే కానీ, జపాన్లో ఉన్న కంట్రీసే కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిపోయినట్లుగా మనకు అనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ ద రీజన్ దట్ మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ ఆర్ ఫ్రమ్ అమెరికా, యూరోప్ అండ్ జపాన్గా మనం చెప్పవచ్చు అనమాట. ఓకే.